వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. యోర్ హెల్త్ ఈజ్ ఇన్ యోర్ హ్యాండ్స్. నేను మీ జేమ్స్, న్యూట్రిషనిస్ట్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి టాపిక్ సల్ఫర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఏ విధంగా మన బాడీకి ఉపయోగపడుతుంది అండ్ దీని యొక్క లాభాలని మనం పెంచుకోవాలి కంప్లీట్గా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనకి చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది. సల్ఫర్ ఇది మన బాడీకి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది అని అంటే, ఈ సల్ఫర్ అనేది మన బాడీలో ఎడెక్వేట్గా మన బాడీలో ఉంటుంది బేసికల్గా. బట్ ఏ రూపంలో ఉంటుంది అని అంటే, రెండు రకాలైనటువంటి అమైనో యాసిడ్ల రూపంలో ఉంటుందన్నమాట. ఒకటి మెథియోనైన్ అండ్ ఇంకొకటి సిస్టైన్ అనేటటువంటి రెండు రకాలైన అమైనో యాసిడ్స్ ద్వారా ఈ సల్ఫర్ అనేది స్టోరప్ అయి ఉంటుందన్నమాట మన బాడీలో. ఈ మిథియోనైన్ అండ్ సిస్టైన్ ఏవైతే ఉన్నాయో మన బాడీకి యాక్చువల్గా కొలాజన్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి కొలాజన్ ప్రొడక్షన్ అంటే ఏంటి అని అంటే, చూడండి, మన స్కిన్, మన నెయిల్స్, మన హెయిర్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కొలాజన్ అనే ఒక మెటీరియల్ ద్వారా యాక్చువల్లీ తయారై ఉంటాయి. మన స్కిన్ గుంటలు పడకుండా ఉండాలన్నా, మన స్కిన్ హెల్తీగా ఉండాలి, మన హెయిర్ హెల్తీగా ఉండాలి, ఇవన్నీ ప్రాపర్లీ హెల్తీగా ఉండాలి అని అంటే వీ నీడ్ ప్రాపర్ కొలాజన్ బిల్డప్ ఇన్ అవర్ బాడీ. మన కొలాజన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. మన బాడీ స్వతహాగా దీన్ని తయారు చేస్తూ ఉంటుంది బేసికల్లీ. సో కొన్ని రకాలైనటువంటి న్యూట్రియంట్స్, పౌష్టిక విలువలు ఇవ్వటం వల్ల ఇది ఫార్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో డైరెక్ట్గా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన బాడీ కొలాజన్ ఫార్మ్లో యాక్చువల్గా సల్ఫర్ని కొద్దిగా స్టోర్ చేసి పెట్టి ఉంచుతుందన్నమాట. ఇది ఎందుకు కావాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మటుకు మన టిష్యూ రిపేరింగ్ ప్రొసీజర్స్కి యాక్చువల్గా మన సల్ఫర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. చాలా రకాలైన కండరాలను చిరగొట్టుకుంటూ ఉంటాము. డర్ట్ అనేటటువంటిది మనకి వస్తూ ఉంటుంది. చాలా రకాలైన గాయాలు తగులుతూ ఉంటాయి మనకి. సో డర్ట్ వచ్చినప్పుడు యాక్చువల్గా మన టిష్యూ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంటే బయట వచ్చేటటువంటి కొన్ని రాళ్ళు, కొన్ని డస్ట్ పార్టికల్స్ వల్ల కూడా మన స్కిన్ యాక్చువల్లీ రఫ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు చూసుకుంటే మనకి కింద పడినా జరిగినా సరే గాయాలు ఇవన్నీ రిపేర్ అవ్వాలి అని అంటే ప్రాపర్గా మనకి సల్ఫర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకనే బేసికల్లీ మనకి సల్ఫర్ బాడీ ఏదైతే ఉంటుందో అది మనం తినే వాటి బట్టి స్టోరప్ చేసుకుంటూ ఉంటుందన్నమాట మనకి. అండ్ ఇట్లా చూసుకుంటే ఇది దాదాపుగా మనం తినేటటువంటి ప్రోటీన్స్ ఉంటాయి కదా, ప్రోటీన్ యొక్క చైన్లో, ప్రతి ఒక్క ప్రోటీన్ యొక్క చైన్లో మనకి సల్ఫర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ప్రోటీన్ని తింటూ ఉంటే మనం డైరెక్ట్గా సల్ఫర్ని తింటూ ఉన్నట్లే అనమాట డైరెక్ట్గా. సో ప్రోటీన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, వేటిలో ప్రోటీన్ ఎక్కువగా మనకి లభిస్తూ ఉంటుందో వాటిల్లో సల్ఫర్ డెఫినెట్లీ ఉంటుంది. సో మనం సల్ఫర్ యొక్క రీచ్ని పెరగాలి అని అంటే, మనం సల్ఫర్ యొక్క రిక్వైర్మెంట్ని మన బాడీకి పెంచుకోవాలంటే డెఫినెట్లీ ప్రోటీన్ ఐటమ్స్ని తింటూ ఉంటే మనకి సల్ఫర్ యొక్క రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు ఇది మన మెటబాలిక్ ప్రక్రియల్లో కూడా యాక్చువల్లీ సపోర్ట్ అనేది ఇస్తుంది. సో కొన్ని రకాలైనటువంటి మెటబాలిక్ ప్రక్రియలకి ఇది యాక్చువల్గా ఒక రకమైనటువంటి డొనేషన్ లాగా సపోర్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే మనకి లెగమెంట్స్ ఫార్మేషన్లోను, అంటే మసిల్స్ ఫార్మేషన్లోను, లెగమెంట్స్ ఫార్మేషన్లోను, ఇంకా ఒక రకమైనటువంటి టిష్యూస్ ఫార్మేషన్లోను, ఇలాంటి విషయాల్లో కూడా యాక్చువల్గా సల్ఫర్ అనేటటువంటిది మన బాడీకి చాలా 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 అవసరం పడుతూ ఉంటుందన్నమాట బేసికల్లీ. సో మనం కామన్గా తినేటటువంటి ఆహారాల్లో చూసుకుంటే వేటిల్లో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అంటే, ఫస్ట్ థింగ్ ఆలియం యొక్క గ్రూప్లో, అంటే ఆలియం సీపా అంటే ఉల్లిపాయ ఉంటుంది కదా, వాటిల్లో సల్ఫర్ మేజారిటీగా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో సల్ఫర్ మనం ఉల్లిపాయ ద్వారా తీసుకోవచ్చు. అండ్ ఇట్లా చూసుకుంటే చాలా మటుకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కూడా మనకి సల్ఫర్ అనేది లభిస్తూ ఉంటుంది. మిల్లెట్స్లో మనకి సల్ఫర్ అనేది లభిస్తూ ఉంటుంది. మనకి బేసికల్గా ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో, మాంసాలు ఉంటాయి కదా, ఈ మాంసాలు అన్నిటిలోనూ మనకి బేసికల్లీ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్లో ప్రతి వాటిల్లోనూ సల్ఫర్ అనేది ఉంటుందన్నమాట. సో సల్ఫర్ యొక్క రిక్వైర్మెంట్ మన బాడీ దానంతటికి అదే యాక్చువల్లీ ఇట్లాంటి ఐటమ్స్ తినటం వల్ల సల్ఫర్ యొక్క ప్రొడక్షన్ మన బాడీలో జరుగుతూ ఉంటుంది. డెఫిషియన్సీ కౌంటింగ్ అనేది, డెఫిషియన్సీ రేట్ అనేది బేసికల్గా ఎక్కువగా ఉండదు. బట్ స్టిల్ డెఫిషియన్సీ జరిగితే కనుక కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని సో రీసెర్చ్ల ప్రకారంగా తేలింది. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మన బాడీలో జరిగేటటువంటి మెటబాలిక్ ప్రొసీజర్స్ అనేవి ప్రాపర్గా ఉండవు. అంటే టిష్యూ డ్యామేజ్ అనేటటువంటిది జరుగుతుంది కదా, రిపేర్ త్వరగా అవ్వదు. అలాంటి టైంలో మనకు యాక్చువల్లీ పిక్కలు పట్టడము, సో దాంతోపాటు నరాలు లాగటము, ఇంకా చూసుకుంటే మసిల్స్ ఏవైతే ఉంటాయో మసిల్స్ నొప్పి రావటం, ఒళ్ళు నొప్పులు రావటం, ఇలాంటివి బేసికల్గా ఎక్కువగా ఉంటాయి అన్నమాట.
సో ఈ సల్ఫర్ యొక్క మెయిన్ ప్రయారిటీ చాలామందికి కొంతమందికి ఎక్కువగా అవసరం పడుతూ ఉంటుంది. ఎవరికి అని అంటే కొన్ని గాయాలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా కాలిన అంటే ఏదైనా హీట్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు అంటే ఏదైనా ఒంటికి ఏదైనా కాలిన సో యాక్సిడెంట్స్కి గురైనప్పుడు మనకి టిష్యూ ఏదైతే ఉంటుందో మన మసిల్స్ ఏవైతే ఉంటాయో అవి బర్న్ అవుతూ ఉంటాయి, టేర్ అవుతూ ఉంటాయి చాలా మటుకి. సో ఈ మసిల్స్ మళ్ళీ తిరిగి గెయిన్ అవ్వాలి, బాడీలో ఉండేటటువంటి సెల్స్ తిరిగి గెయిన్ అవ్వాలి అని అంటే డెఫినెట్లీ వీ గోన రిక్వైర్ ఎక్కువ సల్ఫర్ అనేటటువంటిది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ప్రోటీన్ ఫుడ్స్ పెంచుతూ ఉంటే డెఫినెట్గా ఈ యొక్క సల్ఫర్ రేంజ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనకి బాడీ యొక్క రిపేర్ ప్రొసీజర్స్లోకి మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఈ విధంగా ఎవరికైతే గాయాలు జరిగినాయో లేదంటే ఏదైనా వేడి తగిలి కొంచెం చర్మం కాలటం లాంటివి ఇలాంటివి ఏమన్నా జరిగితే డెఫినెట్గా సల్ఫర్ యొక్క రిక్వైర్మెంట్ కొద్దిగా మనకి ఇస్తూ ఉండాలన్నమాట. సో మనం తినేటటువంటి కామన్ ఫుడ్స్లో సల్ఫర్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎలాగనంటే సలాడ్స్లో యాక్చువల్గా సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం తినే క్యాబేజ్లోను, మనం తినేటటువంటి ఆనియన్స్లోను, మనం తినే క్యాప్సికంలోను సలాడ్స్ ఏవైతే యాడ్ చేస్తూ ఉంటామో వాటిలో సల్ఫర్ క్వాంటిటీ కొద్దిగా మనకి లభిస్తూ ఉంటుంది. సో మనం తినేటటువంటి కర్రీస్తో పాటు మనం తినేటటువంటి రైస్తో పాటు ఏదైతే రైస్ పెట్టుకుంటున్నామో కర్రీతో పాటు కొద్దిగా సలాడ్ని యాక్చువల్గా నంజుకొని తిన్నట్లుగా కొద్దిగా మనం తింటూ ఉంటే సల్ఫర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మన బాడీకి పడుతూ ఉంటుందన్నమాట. డెఫినెట్లీ నాన్ వెజ్ తినటం వల్ల కూడా సల్ఫర్ యొక్క ఇంపార్టెన్స్ మనకి పెరుగుతూ ఉంటుంది. సో అది కుక్ చేసుకునేటప్పుడు కూడా ప్రాపర్లీ మన బాడీకి వేరే ఎఫెక్ట్స్ కాకుండా చూసుకునేటట్లుగా కుక్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ మనకి ఈ సల్ఫర్ యొక్క ఇంపార్టెన్స్ మన బాడీకి లభిస్తూ ఉంటుందన్నమాట డెఫినెట్గా. సో ఈ విధంగా సల్ఫర్ని మనం పెంచుకుంటూ పోతూ ఉంటే కొన్ని యొక్క రిక్వైర్మెంట్స్ని సో మన బాడీకి ఫుల్ఫిల్మెంట్ డెఫినెట్లీ చేసుకుంటూ ఉండొచ్చు. సో హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది ఈరోజు. మోర్ ఎవర్ మనకి ఈ సల్ఫర్ని ఎక్కువగా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్లీ దీని యొక్క ఆర్డిఏ వాల్యూస్ని పరంగా చూసుకుంటే మనకి రోజుకి 300 నుంచి 400 వరకు 300 నుంచి 400 mg వరకు పిల్లలకి సల్ఫర్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎక్కువ mg వరకు మనకి 1000 mg వరకు మనకి సల్ఫర్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది అడల్ట్స్కి. ఓకే, ఎవరైతే వయసులోకి వచ్చిన తర్వాత అడల్ట్హుడ్కి రీచ్ అవుతూ ఉంటాం కదా, అట్లాంటి టైంలో లిటరల్లీ మనకి 800 నుంచి 1000 mg వరకు మనకి రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో అట్లా సల్ఫర్ని ఇంప్రూవ్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట మనం. సో అట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నప్పుడు దీని యొక్క లాభాలు మోర్ ఎవర్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ అవర్ సైడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.